వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాసెస్లో మనం కొన్ని చార్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో అలాగే మ్యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో ఈ క్లాస్లో మనము టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సమ్ టైమ్స్ మనకి డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే మనం ఈ కాన్సెప్ట్ని మనం మెయిన్గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఎ టేబుల్ విజువలైజేషన్? Able to visualization is just a normal grid containing related data in rows and columns. It can have headers and only rows. Users can create tables in reports and cross highlights element within a table. They can also select individual cells, rows and columns. సో ఇక్కడ ఏంటిది అని అంటే, మనకి టేబుల్ ఫార్మేట్ అంటే ఏంటివి, ఖచ్చితంగా రోస్ అండ్ కాలమ్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మనకి అవసరం ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ అనేటివి మనము ఇక్కడ హైలైట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనకి ఈ టేబుల్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవేంటివో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, హౌ టు క్రియేట్ ఎ సింపుల్ టేబుల్. మామూలుగా మనం సింపుల్గా టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫార్మేటింగ్ ఇన్ టేబుల్ అంటే టెక్స్ట్ కలర్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఫార్మేటింగ్ ఇన్ టేబుల్లో చేస్తాం. అండ్ నెక్స్ట్ కండిషనల్ ఫార్మేటింగ్ ఇన్ టేబుల్. కండిషనల్ ఫార్మేటింగ్ అనేది మనం ఎక్సెల్లో మనకి తెలుసు. అలాగే చేంజింగ్ అగ్రిగేషన్ ఇన్ టేబుల్. అగ్రిగేషన్ అంటే ఏంటిది, సమ్, యావరేజ్, మీన్, మ్యాక్స్ ఇలాంటి డిఫరెంట్ అగ్రిగేషన్స్ని చేయడానికి యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 4 కాన్సెప్ట్స్ ఇన్ టేబుల్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ప్రాక్టికల్గా హౌ టు క్రియేట్ ఎ సింపుల్ టేబుల్ అండ్ ఫార్మేట్ ఎలా చేస్తాం అనే దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు మనము చూడండి, ఫస్ట్ మనకి డేటా అనేది కావాలి, మనం టేబుల్ని క్రియేట్ చేయాలి అని అంటే. సో మనం డేటాని ఎలా తీసుకుంటాం, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చేస్తూ వచ్చాం. ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి నేను శాంపుల్ సూపర్ స్టోర్ అనే ఫైల్ని తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది మనం ఫస్ట్ నుంచి ఇదే ఫైల్ని మనం తీసుకుంటున్నాం. సో అందుకని ఈ క్లాస్లో కూడా నేను అదే శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్ని నేను లోడ్ చేస్తున్నాను. డేటా అనేది మనకి లోడ్ అయ్యాక మనం టేబుల్ని క్రియేట్ చేయాలి, విజువలైజేషన్ నుంచి టేబుల్ని తీసుకొని. సో ఇక్కడ చూడండి, మనకి ఆర్డర్స్ వచ్చింది. సో ఆర్డర్స్ పైన క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఏంటివి, లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా అండ్ క్యాన్సల్. లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా అండ్ క్యాన్సల్. లోడ్ అంటే ఏంటిది, డేటా అనేది ఆల్రెడీ మనకు క్లీన్గా ఉంది, సో డైరెక్ట్గా మనం డేటాని లోడ్ చేసేస్తున్నాం. అదే ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఏంటిది, అన్క్లీన్ డేటా ఉంది, సో మనకి ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలి అనుకుంటే మనం డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఈ డేటాని నేను లోడ్ చేస్తున్నాను. సో డేటా అనేది లోడ్ అవుతుంది ఇప్పుడు. చూడండి, మనకి డేటా అనేది కంప్లీట్గా లోడ్ అయ్యింది. ఇక్కడ వచ్చింది చూడండి, బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇప్పుడు డేటా అనేది మన దగ్గర ఉంది. సో ఇప్పుడు విజువలైజేషన్లో మనము చార్ట్స్ని, మ్యాప్స్ని ఏ రకంగానైతే తీసుకున్నామో సో అదే రకంగా మనం ఇక్కడ చూడండి టేబుల్ అనేది కనిపిస్తుంది కదా. సో ఆ టేబుల్ని మనం తీసుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని ప్రాపర్గా రీసైజ్ చేసుకుందాం.
టేబుల్‌ని ప్రాపర్‌గా రీసెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఓన్లీ చూడండి ఫీల్డ్స్ ఓన్లీ కాలమ్స్ అనేది మాత్రమే కనిపిస్తుంది. సో, ఇక్కడ ఎందుకు మనకి ఓన్లీ టేబుల్‌ని తీసుకున్నప్పుడు మనకిక్కడ 1 ఫీల్డ్ మాత్రమే ఉంది. అదే మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చూసినట్లయితే ఈచ్ చార్ట్‌కి కానీ, మ్యాప్‌కి కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి వచ్చాయి. ఎలా లైక్ వాల్యూస్, ఎక్స్ యాక్సిస్, టూల్ టిప్స్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి వచ్చాయి. బట్ ఇక్కడ మాత్రం మనకి టేబుల్‌కి ఓన్లీ 1 ఫీల్డ్ అనేదే వచ్చింది. సో, ఇక్కడ ఏం చేద్దాం, రైట్ హ్యాండ్ సైడ్ ఆర్డర్స్‌లో మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి ఉంటాయి. సో, మనకి అవసరం ఉన్న ఫీల్డ్స్‌ని మనం ఈ కాలమ్స్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, ఇక్కడ చూడండి సబ్ కేటగిరీస్ ఉంది ఫస్ట్. రైట్ హ్యాండ్ సైడ్ సబ్ కేటగిరీస్‌ని నేను ఈ కాలమ్స్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. చూడండి సబ్ కేటగిరీస్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత నేను ప్రాఫిట్‌ని ఫస్ట్ సేల్స్ తీసుకున్నాం. ఇప్పుడు సబ్ కేటగిరీస్ సమ్ ఆఫ్ సేల్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా చూడండి, ఏవైతే మనము ఇక్కడ ఫీల్డ్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నామో ఇక్కడ ఆటోమేటిక్‌గా అవి కాలమ్స్ లాగా క్రియేట్ అయ్యి మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, చూడండి ఇక్కడ సబ్ కేటగిరీ సమ్ ఆఫ్ సేల్స్ అండ్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఫోకస్ మోడ్లో పెడతాను. సో, ఇప్పుడు నేను ఇంకా క్వాంటిటీ కూడా యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఈ రకంగా మనము డిఫరెంట్ ఫీల్డ్స్‌ని కాలమ్స్‌లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉండాలి. సో, ఆ రకంగా మనకి ఆటోమేటిక్‌గా టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, ఈ రకంగా మనం టేబుల్‌ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి సబ్ కేటగిరీస్ సమ్ ఆఫ్ సేల్స్ అండ్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ సమ్ ఆఫ్ క్వాంటిటీ. సో, ఇప్పుడు మనం ఒకవేళ వాల్యూస్‌ని నేను అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేయాలి అనుకుంటున్నాను టేబుల్స్‌లో. ఇప్పుడు సమ్ ఆఫ్ క్వాంటిటీ ఉంది. సో, ఈ వాల్యూస్‌ని నేను అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అసెండింగ్ అంటే ఏంటి, స్మాలెస్ట్ టు లార్జెస్ట్. డిసెండింగ్ అంటే ఏంటి, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వాల్యూస్. సో, ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీ దగ్గర మనకి ఒకటి వచ్చింది. సో, దీన్ని మనం క్లిక్ చేస్తే మనకి వాల్యూస్ అనేటివి చూడండి ఆటోమేటిక్‌గా చేంజ్ అయ్యాయి. ఏ రకంగా, డిసెండింగ్ ఆర్డర్‌లో లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ వాల్యూస్ అనేటివి వచ్చాయి. సో, ఇప్పుడు నేను దీన్ని అసెండింగ్ ఆర్డర్‌లో చేంజ్ చేయాలి అనుకున్నాను. సో, ఇంకా మళ్ళీ సమ్ ఆఫ్ క్వాంటిటీ దగ్గర కర్సర్ ఉంది కదా, దాని దగ్గర పెట్టి మళ్ళీ మనం క్లిక్ చేయాలి. చూడండి ఇప్పుడు ఏ రకంగా మారాయి, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చాయి. సో, ఇక్కడ కూడా అంతే సమ్ ఆఫ్ ప్రాఫిట్. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసాం. సో, ఇక్కడ మనకి ఏ రకంగా వచ్చాయి, మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చాయి. తర్వాత ఇంకా చేంజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చాయి. సమ్ ఆఫ్ సేల్స్ కూడా అంతే. సో, ఈ రకంగా మనం వాల్యూస్‌ని ఆటోమేటిక్‌గా మనకు కావాల్సినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్‌లో. సో, ఇక్కడ సబ్ కేటగిరీ అనే కాలమ్ ఉంది. సో, ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి కదా ఈ టేబుల్‌లో. సో, నేను ఇవన్నీ కూడా నాకు ఆల్ఫాబెట్ ఫార్మాట్‌లో రావాలి అనుకున్నాను. సో, అప్పుడు నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి సబ్ కేటగిరీస్. సో, చూడండి ఏ తర్వాత బి ఇలా ఆల్ఫాబెట్ టైప్‌లో మనకి వచ్చాయి. సో, ఈ రకంగా మనం సింపుల్‌గా టేబుల్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఇప్పుడు టేబుల్‌ని మీకు ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం టేబుల్‌ని ఎలా ఫార్మాట్ చేయాలి అనేది చూద్దాం. టేబుల్‌ని ఎలా ఫార్మాట్ చేయాలో అంటే టెక్స్ట్ ఫాంట్‌ని చేంజ్ చేయాలి ఆర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని చేంజ్ చేయాలి అన్నప్పుడు మనము ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో, ఇది టేబుల్ కదా. సో, ఇప్పుడు ఈ టేబుల్‌లో నేను టెక్స్ట్ ఫాంట్‌ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఫిల్టర్‌ని మినిమైజ్ చేసేయండి. ఇక్కడ మనకి ఇక్కడ బిల్డ్ విజువల్స్ పక్కకి మనకి ఏముంది, ఫార్మాట్ యువర్ విజువల్స్ అనే ఆప్షన్ ఉంది. సో, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఏంటివి, స్టైల్ ప్రెజెన్స్, గ్రిడ్, వాల్యూస్, కాలమ్ హెడర్స్, టోటల్, స్పెసిఫిక్ కాలమ్,
సెల్ ఎలిమెంట్స్, యూఆర్ఎల్ ఐకాన్. సో ఇక్కడ వాల్యూస్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు చూడండి ఇక్కడ ఫాంట్ అనేది 10 ఉంది కదా, ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి మనకి ఫాంట్ అనేది ఆటోమేటిక్గా మనకు కావాల్సినంతగా మనకి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఓన్లీ లోపల డేటా మాత్రమే మనకి డేటా యొక్క టెక్స్ట్ ఫాంట్ మాత్రమే మనకి పెరుగుతుంది, కానీ కాలమ్స్ యొక్క టెక్స్ట్ ఫాంట్ అనేది మనకి పెరగట్లేదు. సో ఇక్కడ వాల్యూస్ అంటే మనకి ఓన్లీ లోపల ఉన్న డేటాని మాత్రం మనము ఫాంట్ ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనము యాడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, ఆల్టర్నేట్ టెక్స్ట్ కలర్, సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ నేను కాలమ్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, కాలమ్ హెడర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిలోకి వెళ్ళినట్టయితే మనకి ఆప్షన్ కాలమ్ హెడర్ ఎంత ఉంది, సైజు 10 ఉంది. సో ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఆటోమేటిక్గా కాలమ్స్ యొక్క సైజు ఫాంట్ అనేది మనకి పెరుగుతుంది. సో ఈ రకంగా మనము కాలమ్స్ యొక్క ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. సో నెక్స్ట్ ఏంటి, మనకి ఇంకా చూసినట్టయితే దీంట్లో గ్రిడ్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. గ్రిడ్ అంటే ఏంటిది అంటే దీంట్లో మనకి హారిజంటల్ గ్రిడ్ అండ్ వర్టికల్ గ్రిడ్ అనేటివి ఉంటాయి. హారిజంటల్ గ్రిడ్ అంటే ఏంటిదో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి హారిజంటల్ గ్రిడ్ అంటే మనకి కలర్ ఉంది అండ్ వెడ్త్ ఉంది. సో హారిజంటల్ని మనం చేసినప్పుడు మనకి చూడండి వెడ్త్ అనేది 1 ఉంది కదా, ఇప్పుడు చూడండి హారిజంటల్లో మనకి లైన్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. ఇక్కడ వెడ్త్ మనం సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు హారిజంటల్ లైన్స్ యొక్క వెడ్త్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. లేదు అని అంటే మనకి ఇక్కడ చూడండి ఒకవేళ డిక్రీజ్ చేస్తే ఎలా అవుతుందో చూడండి, డిక్రీజ్ చేస్తే థిన్ అయిపోతుంది. సో ఈ రకంగా మనము వెడ్త్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, హారిజంటల్ లైన్స్ యొక్క వెడ్త్ని. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ యాష్ కలర్ ఉంది కదా, సో నేను ఇప్పుడు బ్లాక్ పెడుతున్నాను. చూడండి ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వర్టికల్ గ్రిడ్ అనేది ఆఫ్లో ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. సో అలాగే సేమ్ హారిజంటల్ అంటే మనకి ఏమవుతుంది చూడండి, మిడిల్లో లైన్స్ వచ్చాయి అంటే కాలంకి మధ్య మనకి లైన్స్ వచ్చాయి. ఒకసారి ఆఫ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ లైన్స్ అనేటివి మనకి ఇప్పుడు కనిపించట్లేవు. సో వర్టికల్ గ్రిడ్ లైన్స్ అన్నప్పుడు మనకి కనిపిస్తున్నాయి. సో సేమ్ ఇక్కడ వెడ్త్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఈ రకంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎంతంటే అంత. అండ్ కలర్ చేంజ్ చేసుకోవాలి అని అంటే కలర్ వచ్చేసి బ్లాక్. చూడండి ఈ రకంగా మనము హారిజంటల్ లైన్స్ని, వర్టికల్ లైన్స్ని మనము చేంజ్ చేయొచ్చు, వెడ్త్ని కానీ కలర్ని కానీ. అండ్ నెక్స్ట్ స్టైల్ ప్రెజెన్సీ వచ్చేసి ఇక్కడ మనకి డిఫాల్ట్ ఉంది. ఒకవేళ మనము నన్నని పెట్టామనుకోండి, నార్మల్గా ఏ కలర్స్ లేకుండా స్టైల్ అనేది ఆటోమేటిక్గా మనకి సింపుల్గా వచ్చేసింది. అంటే ఇవన్నీ కాకుండా మనం డైరెక్ట్గా టేబుల్ని విత్ ఇన్ జస్ట్ సెకండ్స్లో మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఈ స్టైల్ ప్రెజెన్స్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. అదే ఇక్కడ ఒకవేళ మినిమల్ పెట్టామనుకోండి, సో మనకి ఇక్కడ బ్లూ లైన్స్ అనేటివి మనకి ఇక్కడ యాడ్ అయ్యాయి. అదే నెక్స్ట్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బోల్డ్ హెడర్ అనేది మనకి బోల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, ఆల్టర్నేటింగ్ రోస్ అంటే ఇక్కడ ఫస్ట్కి అండ్ లాస్ట్కి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ తర్వాత కాంట్రాస్ట్ ఆల్టర్నేటింగ్ రోస్. చూడండి అంటే ఆల్టర్నేట్గా డిఫరెంట్ అంటే కలర్స్ అనేటివి మనకి డిఫరెంట్గా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫ్లాషీ రోస్. ఇది మామూలుగా యాక్సరీస్, యాంప్లియన్స్
ఇవన్నీ కూడా బ్లూ లైన్‌లో ఇలా ఆల్టర్‌నేట్ కలర్స్‌లో మనకి వచ్చింది. ఇవన్నీ కూడా రెడీమేడ్ టెంప్లెట్స్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ హెడర్ అండ్ డేటా అనేది మొత్తం ఆల్టర్‌నేట్‌గా బ్లూ అండ్ స్కై బ్లూ కలర్‌లో మనకి వచ్చింది. సో, ఈ రకంగా మనకి డిఫరెంట్ టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి. సో, మనకి మామూలుగానైతే డిఫాల్ట్ ఉంటుంది. ఇఫ్ మనకి టేబుల్‌ని ఏ రకంగా చేంజ్ చేసుకోవాలి అంటే, మనం ఆ రకంగా చేంజ్ చేసుకోవచ్చు. సో, ఈరోజు మనం క్లాస్‌లో టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ టేబుల్‌ని మనం ఎలా ఫార్మాట్ చేయాలి అంటే ఫాంట్ సైజ్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ కలర్ కానీ, టేబుల్ యొక్క స్టైల్ కానీ అండ్ గ్రేడ్ కానీ వీటన్నిటి గురించి మనము చూసాం. సో, ఈ క్లాస్ నేను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, బ్యాక్ టు రిపోర్ట్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకా న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.